ఆగండి నేను ఒక విషయం చెప్పాలా. ఇది రియల్ స్టోరీ అనమాట. అది ఎవరిది ఏంటి అన్నదే వాళ్ళ కోసం పేరు నేను అంటే వేరే వాళ్ళ విషయాలు కదా, అది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఏంటంటే ఒక హస్బెండ్ వైఫ్ ఉన్నారు, వాళ్ళు చాలా బాగుండేవాళ్ళు. కానీ కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల వేరే వాళ్ళు పుల్లలు వేయటం వల్ల ఏదో కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు. అయితే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మోళ్ళ కాడ ఉంటుంది, అబ్బాయి వాళ్ళ అమ్మోళ్ళ కాడ ఉంటున్నారు. ఓకే, డన్ అయిపోయింది. అయిపోతే ఒకరోజు ఈ అమ్మాయికి ఆలోచన వచ్చింది. ఏమని, ఎందుకు ఇలా చేస్తున్నారు ఈయన ఏంటని చెప్పి వాళ్ళ బావగారికి ఫోన్ చేయాలని చెప్పి ఈ అమ్మాయి వాళ్ళ బావగారికి ఫోన్ చేసిందంట. ఫోన్ చేస్తే వాళ్ళ తోటికోళ్ళు ఎత్తిందంట. తోటికోళ్ళు ఎత్తితే ఎవరు అందంట. అంటే నెంబర్ కూడా ఈ అమ్మాయి అంటే వాళ్ళ మరిదితో కొంచెం మాటలు లేకపోయేసరికి ఇక ఎవరు అని అడిగేసరి స్థాయికి వచ్చేసింది అనమాట. అయితే సరే ఎవరు అని అడగానే నేను అందంట. నేనంటే ఎవరంటే ఇట్లా పేరు చెప్పిందంట. ఆ పేరు గల్లలో మాకు ఎవరు తెలియదు, ఆ పేరు గల్లలో మాకు సంబంధమే లేదు, వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు అని వాళ్ళ తోటికోళ్ళు చెప్పిందంట. చెబితే ఈ అమ్మాయికి షాక్ అయ్యి మళ్ళీ ఫోన్ చేసిందంట. ఫోన్ చేస్తే మీ మరిది మీద చాడీలు చెప్పినప్పుడు మీకు గుర్తులేదా, అప్పుడు ఎవరు ఏంటని తెలియకుండానే చెప్పారా అని చెప్పి ఈ అమ్మాయి అనేసరికి ఆ మాట ఫుల్గా కంప్లీట్ అయ్యేసరికి కంప్లీట్ అవ్వకముందల ఆ ఫోన్ కట్ చేసేసి స్విచ్ ఆఫ్ చేశారంట. అయితే ఈ అమ్మాయి ఒకటే రిలీజ్ అయింది, అరే మా ఆయన నేను బాగున్నప్పుడు నాకు ఫోన్ చేసి మా తమ్ముడు ఇలా చేసిండు, మా మరిది ఇలా చేసిండు, ఇట్లా చేసిండు, అట్లా చేసిండు, మమ్మల్ని చూడలేదు, చేయలేదు, అట్లా ఇట్లా అట్లా అని చెప్పి చాడీలు చెప్పి ఒక తమ్ముడి మీద ఎన్ని మాటలు చెప్పాలని చెప్పి మరిది మీద ఎన్ని మాటలు చెప్పాలని చెప్పిన మనుషులు ఈరోజు అతను మాట్లాడిపోయేసరికి వాళ్ళు ఒకటయ్యి ఈ అమ్మాయిని బయటిదాన్ని చేశారు. ఈ అమ్మాయి తన హస్బెండ్కి అలా చెప్తే ఈ అమ్మాయి తప్పే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ అమ్మాయి ఏం చేసింది నా భర్తే అని చెప్పి ఈ అమ్మాయి డైరెక్టర్కి చెప్పకుండా ఇలా నీ వాళ్ళు చెబుతున్నారు అని చెప్పకుండా ఈ అమ్మాయి ఇలా జాగ్రత్తగా ఉండు కొంచెం అని ఇండైరెక్టర్కి చెప్తే అర్థం చేసుకోకుండా మూర్ఖత్వంగా ఉండి అలాంటి వాళ్ళని ఇంకా చాలా ఈ అమ్మాయికి చాలా మంది చాలా ఇదయ్యారు. బట్ కానీ ఇలా నువ్వు ఎవరో తెలియదు అన్న కాడికి వచ్చేసరికి ఈ అమ్మాయి చాలా బాధపడిందంట. అయితే ఈ స్టోరీ మనకు దాకా వచ్చింది. కానీ ఒకటి చెప్తాను, బ్లడ్ రిలేషన్ కాదు, అది రిలేషన్ కాదు, అది కాదు, ఎవరిథింగ్ ఏదైనా కావచ్చు, మన శత్రువులు మన చుట్టుపక్కలే ఉంటారు. కానీ మనం మంచి చెప్పినా వినకపోవటం వాళ్ళ ఇష్టం, వాళ్ళ మూర్ఖత్వమైన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అన్నది. వినకపోతే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో భగవంతుడికి తెలియాలి. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో కూడా ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. బాయ్ మరి.